ప్రతి గ్రామంలో ఒక క్లినిక్ ఏర్పాటు చేయబడుతుంది. క్లినిక్ అంటే ఏంటి మనకు తెలుసు. మనకు ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడినప్పుడు హెల్త్ క్లినిక్లు ఉన్నాయి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, లేదా ప్రైమరీ హెల్త్ క్లినిక్స్ అంటాం. మనం అక్కడి కనుక పోతే అది పెద్ద దవాఖానా కాదు, కానీ ప్రాథమికమైన ఆరోగ్య సేవలన్నీ అందుబాటులో ఉంటాయి. జ్వరం వచ్చింది లేకపోతే ఇతరత్ర సమస్యలు ఉంటే కనుక అక్కడ కావాల్సిన చిన్నపాటి వైద్యం అందుతుంది, కొన్ని మందులు అందుబాటులో ఉంటాయి. ఇంకేదన్నా పెద్ద సమస్య అయితే కనుక మండల స్థాయిలోనో తాలూకా స్థాయిలోనో ఆసుపత్రికి పంపిస్తారు. అది మనం మెడికల్ భాషలో క్లినిక్ల గురించి మనకు తెలుసు. ఎట్లయితే ఆరోగ్య సేవలు అందించడం కోసం మెడికల్ క్లినిక్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, ప్రైమరీ హెల్త్ క్లినిక్స్ ఉన్నాయో అదే మాదిరిగా న్యాయ సేవలు అందించడానికి కూడా గ్రామ స్థాయిలో క్లినిక్ ఉండాలి అనేది ఈ పథకం యొక్క ఉద్దేశం. ఈ పథకం కింద ఏం చేస్తారు అంటే ప్రతి గ్రామంలో, అది పంచాయతీ కార్యాలయంలో కావచ్చు లేదా ఈ ప్రజలందరికీ అందుబాటులో ఉండే మరొక స్థలంలో కావచ్చు, ఒక క్లినిక్ ఏర్పాటు జరుగుతుంది. ఒక రూమ్ ఉంటుంది, అక్కడ కొంతమంది మనుషులు ఉంటారు. వాళ్ళు ఈ ఉచిత న్యాయ సేవలు ఇస్తారు. ఎవరుంటారో ఆ కేంద్రంలో అంటే ప్రతి క్లినిక్ కూడా ఒక పారాలీగల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఈ పారాలీగల్ ఎవరు? పారాలీగల్ అంటే లాయర్ కాదు, కానీ లాయర్కు ఉండాల్సిన కొన్ని స్కిల్స్ ఈ వ్యక్తికి ఉంటాయి. కొన్ని చట్టాల మీద అవగాహన ఈయన వ్యక్తికి ఉంటుంది. ఆ పారాలీగల్ని మనం బేర్ ఫుట్ లాయర్ అనొచ్చు. ఈ పారాలీగల్ అంటే లా డిగ్రీ లేదు, కానీ ప్రజలకి సలహాలు సహాయం చేసేందుకు కావాల్సిన ప్రాథమికమైన జ్ఞానం ఆ వ్యక్తికి ఉంటుంది. అలా ఆ వ్యక్తికి ఆ జ్ఞానం వచ్చేలాగా ట్రైనింగ్లు లీగల్ సర్వీస్ అథారిటీ ఇస్తుంది. డిగ్రీ చదువుకున్న వాళ్ళు, ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళను, కొద్దో గొప్ప చదువుకున్న వాళ్ళని తీసుకొని వాళ్ళకి కొన్ని ప్రాథమికమైన అంశాల మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ప్రాథమిక హక్కులు ఏమున్నాయి, అరెస్టు చేసినప్పుడు ఎట్లాంటి నియమాలు ఉంటాయి, బెయిల్ తెచ్చుకోవాలంటే ఎట్లా తెచ్చుకోవాలి, పలానా పథకం వాటి వివరాలు ఏంటి, లేకపోతే లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా ఉచిత న్యాయ సేవలు ఏ విధంగా పొందొచ్చు, ఒక భాగ పంపకాల కేసు వస్తే కోర్టుకు ఎక్కడికి వెళ్ళాలి, ఇట్లా కొన్ని ప్రాథమికమైన అంశాల మీద శిక్షణ ఇచ్చి వాళ్ళకి లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళే ఒక సర్టిఫికెట్ జారీ చేస్తారు పారాలీగల్ వాలంటీర్గా. ఈ పారాలీగల్ వాలంటీర్ని లీగల్ ఎయిడ్ క్లినిక్లో నియమించడం జరుగుతుంది. ఈ పారాలీగల్ వ్యక్తితో పాటుగా ప్రతి విలేజ్ క్లినిక్కి ఒకరిద్దరు లాయర్లని అటాచ్ చేస్తారు. దగ్గర పట్ల ఉన్న కోర్టు ఏదైతే ఉంటుందో ఆ కోర్టు పరిధిలో ఉండే లాయర్లు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వాలంటరీగా పనిచేయడానికి ఇష్టపడుతున్నారో లేదా కొద్దో గొప్ప ఫీజు తీసుకొని ప్రజలకు న్యాయ సేవలు అందించడానికి కనుక ముందుకు వస్తే ఆ జాబితా ఒకటి లీగల్ సర్వీస్ అథారిటీ రూపొందించి ఆ జాబితా నుంచి ఈ విలేజ్ క్లినిక్కి ఒకరో ఇద్దరో లాయర్లని అటాచ్ చేయడం జరుగుతుంది. అంటే పారాలీగల్ కంటే మించి ఇంకొంచెం స్కిల్స్ ఉన్న వ్యక్తి ఆ గ్రామంలో అందుబాటులో ఉంటారు. వారు ఆ గ్రామంలో వచ్చిన చట్టపరమైన సమస్యలు, వివాదాలు, వాటికి సలహాలు, సూచనలు, అవసరమైతే దాన్ని కోర్టుకు పంపటం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ పారాలీగల్ వాలంటీరు తర్వాత ఈ లీగల్ సర్వీస్ అథారిటీ ఏర్పాటు చేసిన లాయర్ ద్వారా జరుగుతుంది.